అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, మీరు మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుని రాష్ట్రానికి బడ్జెట్లో ఏ విధంగా నిధులు తీసుకురావాలని చూస్తున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ తన రాష్ట్రంలో జరిగినటువంటి హత్యలకు సంబంధించి వీటి మీద పార్లమెంట్లో పోరాడాలి అని ఎంపీలకి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న హత్యలకు సంబంధించి 35 హత్యలు జరిగాయని, దాదాపు 2000 మంది ఫ్యామిలీస్ ఊళ్ళో వెళ్ళిపోయారని, వీటి మీద ఫోకస్ చేయాలి, రేపు ధర్నా అయిన తర్వాత రాజ్యసభలో లోక్సభలో ఈ అంశాలు హైలైట్ చేయాలని చెప్తున్నారు. తప్పకుండా ఏదైతే ఈ 35 అని చెప్తున్నారో ఇది తప్పు నెంబరు, ఇదంతా కూడా ఫేక్ నెంబరు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఈ 35 ఎవరైతే అయినాయి అని చెప్తున్నారో ఇవ్వమని చెప్పండి. తప్పకుండా యాక్షన్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. దీన్ని చర్చించడానికి ఢిల్లీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ జరుగుతూ ఉంది, అసెంబ్లీలో చర్చించవచ్చు, దీన్ని లేవనెత్తచ్చు. ఏదైతే ఈ 35 కుటుంబాలు అయినాయి అంటున్నారో ఆ 35 కుటుంబాల గురించి అడగండి. ఐటమ్ వైజ్ దానికి రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆ సదవకాశం ఇంకోటి ఉండదు. దాన్ని ఉపయోగించుకోకుండా ఈరోజు అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి, టాపిక్ని డైవర్ట్ చేయడానికి, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఏ విధంగా ఉంది అనే దాని నుంచి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏదైతే అది దానిపైన వైట్ పేపర్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉందో దాని నుంచి టాపిక్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఈ దీక్ష చేయబోతోంది. అంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదని జాతీయ స్థాయిలో అంటే ఒక నేషనల్ వైడ్గా ప్రొజెక్ట్ చేయడానికి ఈ ధర్నా చేస్తున్నారు అనుకుంటున్నారు. నేను చెప్తా ఉన్నా టాపిక్ డైవర్ట్ చేయడానికి ధర్నా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే వారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన మరో 2 వైట్ పేపర్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది. అది కనుక బయటకు వస్తే పూర్తిగా గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన ఏ విధంగా అయితే అప్పులు కుప్పలై ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి. అది వస్తే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో అని ఆలోచించి దాని నుంచి టాపిక్ డైవర్ట్ చేయడానికే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి మరి ఈ దీక్ష చేయబోతాం. అంటే మీ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఇన్సిడెంట్ నిన్న ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడడం అవన్నీ చూశారు, పొలిటికల్ కామెంట్స్ అవన్నీ చూశారు, రాష్ట్రపతి పాలన రావాల్సిన అవసరం ఉందని ఒక కామెంట్ ఆయన చేస్తున్నారు. మీ నియోజకవర్గం అదే విధంగా మరోవైపు కూడా ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది. ఏదైతే నిన్న వినుకొండ వెళ్ళి చేస్తూ ఉన్నారో దాని గురించి 24 గంటల్లో ఎవరైతే దోషి ఉన్నాడో అని పట్టుకొని పోలీసులు పట్టుకున్నారు. జరిగిన ఇష్యూ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది, దానికి రాజకీయం ఏమీ లేదు. అటువంటి ఇష్యూని కూడా పొలిటిసైజ్ చేయడానికి, ఆ విషయం మీద ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడానికి అనేది చాలా విచిత్రంగా ఉంది. ఇంకా ఈ ఇష్యూస్ మీదే పార్టీని నడపాలంటే రాష్ట్ర ప్రజల కోసం కాకుండా ఈ ఇష్యూస్ మీద పార్టీని నడపాలి, ఏదో ఈ ఇష్యూస్ మీద ముందుకు పోవాలి అని అనుకుంటే కనుక ఇంకా అది ప్రజలు ఆలోచించాలి. ఫైనల్ కూడా చెప్పండి, అంటే మీరు 2019 నుంచి ఎంపీగా ఉన్నారు. జనరల్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఒక 5-6 నెలలు జనరల్గా ప్రభుత్వానికి అవకాశం ఇస్తుంటారు. కానీ ఇక్కడ వైసీపీ మాత్రం ఒక నెల రోజుల్లోపే స్టార్ట్ చేశారు యాంటీగా మాట్లాడలేకపోతే ప్రభుత్వం మీద విమర్శలు చేయడం. దీన్ని ఎలా చూస్తారు సార్? ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, డెమోక్రసీ అనే దాంట్లో ప్రతి ఒక్కరికి వాయిస్ ఉంది. ఆ వాయిస్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పుకోవచ్చు. మీడియా మిత్రులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అందరూ కూడా అనుకుంటా ఉంది ఏంటంటే ఎదురు వాళ్ళు ఎవరూ మాట్లాడకూడదు, అప్పుడే మాట్లాడటం ఏంటి అది అనుకుంటున్నట్టున్నారు. అది గడిచిన 5 సంవత్సరాలు చూసి ఎవరు మాట్లాడకపోవటం చూసి అంతే ఉండాలి అనుకుంటున్నట్టున్నారు. కాదు, డెమోక్రసీ అంటే ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే హక్కు ఉంది. ఆ మాట్లాడేదాన్ని ప్రజలు విశ్లేషించుకొని వారి అభిప్రాయాన్ని ఫామ్ చేసుకునే హక్కు కూడా అందరికీ ఉంది. మాట్లాడనివ్వండి, కానీ ప్రజలకు తెలుసు ఏమైందో, ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు తెలుసు. నిన్న వెళ్తూ ఉంటే మామూలుగా అయితే చూశారు మీరు, గడిచిన 2-3 సంవత్సరాల నుంచి కూడా ఎవరైనా నిజంగా ఇలాంటి ఇష్యూస్ మీద వెళ్తుంటే హౌస్ అరెస్టులు చేయటం లేకపోతే ఇబ్బంది పెట్టడం చేశారు. కానీ నేను ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. వెళ్ళమన్నారు, చూడమన్నారు, రమ్మన్నారు. సో దట్స్ వాట్ వీ స్టాండ్ ఫర్ డెమోక్రసీ. సార్, ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి కట్టుబడమని లావు కృష్ణదేవరాయలు చెప్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇక్కడ జరగని వాటిని జరిగాయని చూపించుకుని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. అసెంబ్లీలో రాబోయే రోజుల్లో పెట్టబోయే ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఇక్కడ జరిగిన అవకతవకలు బయటకు వస్తాయనే భయంతోనే ఈ విధంగా ఈ హత్యలకు సంబంధించిన డ్రామాని తెరలేపుతున్నారని కూడా లావు కృష్ణదేవరాయలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్, RTV, ఉండవల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.